హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్బీయింగ్ విత్ వినయ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇండికేటర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫర్ మజిల్ గ్రోత్. అంటే మీరు కానీ మజిల్ గ్రోత్ కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటే కనుక ఆ ట్రైనింగ్ సెషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఆ ఎఫెక్టివ్నెస్ని కొలవడానికి మనకున్న ఇండికేటర్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీకు కానీ నా ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీలో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో మన ట్రైనింగ్ సెషన్ బాగుంటేనే కదా మన మజిల్ గ్రోత్ బాగుండేది, అంటే మనకు మజిల్ గ్రోత్ ఉందంటే దాని అర్థం మన ట్రైనింగ్ బాగున్నట్టే కదా అని. యా, అది కంప్లీట్లీ కరెక్ట్. కానీ మీకు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా, ఏమనంటే మజిల్ గ్రోత్ని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే దట్ ఈస్ వెరీ స్లో ప్రొసీజర్. అఫ్ కోర్స్ మీరు కానీ బిగినర్స్ అయితే కనుక మీకు 2 వీక్స్కి ఒకసారో 3 వీక్స్కి ఒకసారో ఆ 1 ఇంచ్ ఆఫ్ మజిల్ గ్రోత్ అనేది మీరు గమనించవచ్చు. కానీ మీరు ఇంటర్మీడియట్ లిఫ్టర్స్ అయినా లేదా అడ్వాన్స్డ్ లిఫ్టర్స్ అయినా లేదు మీరు ఎప్పటి నుంచో మీరు లిఫ్టింగ్ చేస్తుంటే కనుక ఈ 1 ఇంచ్ ఆఫ్ మజిల్ గ్రోత్ని గమనించడానికి మీకు మంత్స్ అండ్ ఇయర్స్ పట్టిద్ది అనమాట. ఇలా డ్యూరేషన్ ఎక్కువ టైం పట్టడం వల్ల మీకు ఎలా తెలుస్తుంది మీరు కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నారా లేదా అనేది. సో దీనికోసం నేను ఇండికేటర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఇండికేటర్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన ట్రైనింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉందో మీకు అర్థమవుతుంది, అంటే మీరు చేసే ట్రైనింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉందో మీకు అర్థమవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఒకవేళ ఏదైనా చేంజెస్ చేయాలంటే కనుక ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో షార్ట్ టర్మ్ గ్యాప్లోనే మీ ట్రైనింగ్లో మీరు చేంజెస్ని ఇంప్లిమెంట్ చేసుకొని బెటర్ హైపర్ట్రోఫీ కోసం మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇండికేటర్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మైండ్ మజిల్ కనెక్షన్. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒక వర్కౌట్ చేసినప్పుడు గమనించారంటే ఆ టార్గెట్ మజిల్ మీద పడే ప్రెషర్ని మీరు సెన్స్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఈ బైసెప్ కర్ల్స్ చేసేటప్పుడు ఏదైతే మీ బైసెప్ ఏరియాలో ఒక కాంట్రాక్షన్, ఒక ప్రెషర్ అనేది ఏదైతే వస్తుందో అది మీరు ఫీల్ అవ్వగలరు కదా, దాన్ని మనం మైండ్ మజిల్ కనెక్షన్ అంటాం అనమాట. సో మీకు కనుక మైండ్ మజిల్ కనెక్షన్ ఎక్కువ ఉంటే ఏదైనా ఒక వర్కౌట్ చేసేటప్పుడు టార్గెట్ మజిల్ గ్రూప్లో, అంటే ఇప్పుడు బైసెప్స్ చేస్తాను మీ బైసెప్స్లోనే మీకు ఆ కాంట్రాక్షన్ అనేది ఉండాలి, అదే మీ మైండ్కి రీచ్ అవ్వాలి. సో టార్గెట్ మజిల్లో కనుక మీరు అది ఫీల్ అవుతుంటే ఆ ప్రెషర్ని, అప్పుడు మీరు చేసిన వర్కౌట్ అనేది కరెక్ట్ అనమాట. లేదు ఫర్ సపోజ్ లెట్స్ సే మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అంతగా ఏర్పడట్లేదు, దాని అర్థం ఏంటి, అప్పుడు మీరు ఎక్కడో రాంగ్ చేస్తున్నారు, ఆ ఫామ్లో కానీ టెక్నిక్లో కానీ ఆ వర్కౌట్ మొత్తం మీకు ఎక్కడో కొంచెం సరిగ్గా చేయట్లే ఆ వర్కౌట్ని. సో దాంట్లో మీరు చేంజెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మీనింగ్ మీ టెక్నిక్లో కానీ మీ ఫామ్లో కానీ. సో ఇలా మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇండికేటర్, మజిల్ పంప్. మజిల్ పంప్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వర్కౌట్ చేయగానే ఆ వర్కౌట్ యొక్క తాలూకా టార్గెట్ మజిల్ గ్రూప్లో ఒక ఫుల్నెస్ ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చెస్ట్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, చేసిన తర్వాత చెస్ట్ అంతా కొంచెం ఎత్తుగా ఉన్నట్టు మీరు గమనిస్తారు చూసారా, దాన్నే మజిల్ పంప్ అంటాం అనమాట. సో మీకు ఇక్కడ టార్గెట్ మజిల్ గ్రూప్ ఎంత ఇన్వాల్వ్ అయితే మీ మజిల్ పంప్ అంత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ మజిల్ పంప్ రావడానికి ఓన్లీ మీ ఎక్సర్సైజ్ కారణమో లేకపోతే మీ ట్రైనింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండటమో కారణమే కావక్కర్లేదు, దానికి వేరే వేరే రీజన్స్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే మీ మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కలిసి మీకు ఆ మజిల్ పంప్ ఇస్తాయి, నేను కాదని చెప్పను. కానీ వీటిలో ఒక ఫ్యాక్టరే మీరు ట్రైనింగ్ కూడా ఎఫెక్టివ్గా చేయడం అనమాట. సో కాబట్టి మజిల్ పంప్ అనేది కూడా మనకు ఒక ఫ్యాక్టర్, అది ఒక ఇండికేటర్ మనం కరెక్ట్గా ఎఫెక్టివ్గా ట్రైనింగ్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవటానికి. మూడోది వచ్చేసరికి లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్. సో ఈ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు రోజులు గడిచే కొద్దీ వెయిట్లు పెంచగలగటము, సెట్స్ పెంచగలగటము, రెప్స్ పెంచగలగటము, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వర్కౌట్ పెంచగలగటం అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న లిటిగేషన్ ఉంది, ఇన్ ద సెన్స్ మీరు హైపర్ట్రోఫీ వల్లనే ఇవన్నీ పెరుగుతాయని నేను చెప్పడం, ఎందుకంటే మీరు చేయక న్యూరల్ అడాప్టేషన్స్ పెరుగుతాయి, మీ టెంపో మారే ఛాన్స్ ఉంది, రెస్ట్ పీరియడ్స్ కొంచెం మీరు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఎక్కువ వెయిట్లు ఎత్తగలరు. సో ఇలా వేరే 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 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకే మేబీ వీక్ బై వీక్ మీరు పెంచగలరా లేదా అలా చూసుకునే కంటే కూడా ఓవర్ ద టైం పీరియడ్ కనుక మీరు వెయిట్లు పెంచగలుగుతున్నారంటే మీరు ఎత్తే ఎక్సర్సైజ్కి, స్పెసిఫిక్ ఎక్సర్సైజ్కి, అప్పుడు మీ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు డంబుల్ కర్ల్స్ అనేవి ఒక 10 ఎల్బీస్ చేశారు, మేబీ డౌన్ ద లైన్ ఒక 6 మంత్స్కో లేకపోతే ఒక 9 మంత్స్కో ఒక 20 ఎల్బీస్ 25 ఎల్బీస్ చేస్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి, మీరు మజిల్ గెయిన్ అవుతున్నారు అన్నమాట. ఓకే, సో ఇలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం మీరు కనుక వెయిట్లు ఎక్కువ ఎత్తగలిగినా లేదా టోటల్ వాల్యూమ్ ఎక్కువ చేయగలిగినా మీ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతున్నట్టు, దాని అర్థం మీ ట్రైనింగ్ అనేది ఆన్ పాయింట్లో ఉన్నట్టు అనమాట. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ ఇండికేటర్ విచ్ ఈస్ మజిల్ సోర్నెస్. అంటే మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది, ఏంటంటే మీరు ఏదైనా ఒక వర్కౌట్ చేసిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ లేకపోతే ఒక 48 అవర్స్ లోపల కానీ మీకు కానీ ఆ మజిల్ గ్రూప్ కొంచెం పీపుల్ అంటాం కదా తెలుగులో, అంటే చిన్న టెండర్నెస్ లాంటిది అనమాట. ఆ ఏరియా అంతా కొంచెం పెయిన్గా, కొంచెం ఎవరో పీకుతున్నట్టుగా ఉంటుంది.
ఇలాంటి మజిల్ సోర్నెస్ వచ్చిందా, అది కూడా మీకు బెస్ట్ ఇండికేటర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కాంట్రవర్సీ ఏంటంటే, మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయక్కర్లేదు ఇలాంటి నొప్పులు రావాలన్నా, ఇలాంటి పీపులు రావాలన్నా. సపోజ్ మీరు లెట్స్ సే మీరు కనుక చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చి ఒక 2-3 కిలోమీటర్లు పరిగెత్తారు అనుకుందాం. ఓకే, అప్పుడు అలా 2-3 కిలోమీటర్లు నడిచారు అనుకుందాం. అలా నడిచిన తర్వాత ఏమవుతుందంటే మీ కాళ్ళు పీక్కుపోతాయి మరుసటి రోజుకి. సో ఇక్కడ హైపర్ట్రోఫీ చేస్తేనే కాళ్ళు పీకుతాయి అంటలేదు, కానీ హైపర్ట్రోఫీ చేసినప్పుడు గనక ఆ టార్గెట్ మజిల్లో ఆ పర్టికులర్ సోర్నెస్ ఉంటే కనుక మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్గా ఉన్నట్టే అనమాట. ఓకే, సో ఇవి ఈ 4 ఇండికేటర్స్ మనం వాడుకొని మన ట్రైనింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ఈ 4 చెక్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ మైండ్ మజిల్ కనెక్షన్, మజిల్ పంప్, లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్, మజిల్ సోర్నెస్, ఈ 4 జరగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఒక యాక్టివిటీ కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు ఎంత ఎక్కువ టిక్ మార్కులు వస్తే, ఈ 4గిట్లో సపోజ్ 2కో 3కో అలా ఎంత ఎక్కువ టిక్ మార్కులు వస్తే కనుక ఈ 4గిటికి అంత బాగా మీరు చేస్తున్నట్టు అనమాట. అగైన్ ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక డంబుల్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాను అనుకుందాం. ఒక 6 to 8 reps చేస్తున్నాను అనుకుందాం. ఇలా 6 to 8 reps చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మైండ్ మజిల్ కనెక్షన్ మీకు అంతగా లేదు అనుకుందాం. ఓకే, అలానే మజిల్ పంప్ అది కూడా అంతగా లేదనుకుందాం. మజిల్ సోర్నెస్ మీకు 24 hours తర్వాత ఆ మజిల్ సోర్నెస్ చెస్ట్ అంతా కొంచెం పీపుల్గా ఉంది. సో ఇది గ్రీన్ సిగ్నల్. 4th సిగ్నల్ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్, అంటే ఓవర్ 3 months 6 months మీరు వెయిట్స్ అనేవి ఎక్కువ ఎత్తగలుగుతారు ఈ చెస్ట్ ప్రెస్కి. సో దీని అర్థం 4గిట్లో 2 చెక్ చేశారు, ఇంకో 2 చెక్ చేయలేదు కాబట్టి మీరు వర్స్ట్గా చేస్తున్నారని కాదు, ఇక్కడ కూడా మీరు బాగానే చేస్తున్నట్టే. కానీ ఓవర్ ద టైము మిగతా 2 కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో టెక్నికల్గా మాట్లాడుకుంటే కాంపౌండ్ మూమెంట్స్లో మైండ్ మజిల్ కనెక్షన్ అనేది కొంచెం కష్టం అన్నమాట వన్ కంపేర్ టు ద ఐసోలేషన్ మూమెంట్స్. ఎందుకంటే మీరే గమనించండి, బైసెప్ కర్ల్స్ చేసినప్పుడు మీకు ఈజీగా ఆ పెయిన్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది అర్థమవుతుంది, ప్రెషర్ అనేది ఆ మజిల్ గ్రూప్ మీద. కానీ చెస్ట్ మీద చేసినప్పుడు అంత తొందరగా అర్థం కాదు, కాబట్టి ఏం భయపడక్కర్లేదు. సో పోను మిగతా 2 కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఆన్ ద అదర్ సైడ్ మీరు కానీ సపోజ్ లెట్స్ సే డంబుల్ కర్ల్స్ చేస్తాను అనుకుందాం, ఒక 12 to 15 చేస్తున్నారు అనుకుందాం. ఈ 12 to 15 చేసినప్పుడు ఇక్కడ మనకి మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది ఐసోలేషన్ మూమెంట్ ఇందాక నేను చెప్పినట్టు. మజిల్ పంప్ కూడా ఉంటుంది, మీరు ఇమీడియట్గా గమనించవచ్చు. మీరు ఏదైనా ఒక బైసెప్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ మజిల్ పంప్ అనేది, అఫ్ కోర్స్ ఇది స్మాలర్ మజిల్ గ్రూప్ కాబట్టి మీకు ఆ మజిల్ పంప్ అనేది ఉండొచ్చు చెస్ట్తో కంపేర్ చేస్తే కనుక, అది కూడా ఉంటుంది. ప్లస్ ఈ ఇండికేటర్స్ కూడా ఒక కొలమానం అనమాట. అండ్ మూడోది సోర్నెస్ అనేది మీకు ఆ ఇన్స్టెంట్ టైంలో ఉంటుంది, కానీ మీకు తర్వాత ఉండకపోవచ్చు. ఓకే, సో ఇది క్రాస్ మార్క్. అండ్ 4ది వచ్చి లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్. మీరు గమనిస్తే కనుక మీ బైసెప్ కర్ల్స్ ఒక సంవత్సరం పాటో లేకపోతే ఒక 2 సంవత్సరాల పాటో చేస్తే అప్పుడు మీరు మేబీ ఒక 15 నుంచి 25కో లేకపోతే 15 నుంచి ఒక 30కో వెళ్ళగలరు. అంత ఫాస్ట్గా ఎత్తలేరు. చెస్ట్కి ఎలా అయితే మీరు వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తున్నారో అంతే ఫాస్ట్గా మీరు బైసెప్స్కి పెంచలేరు అనమాట. ఓకే, సో ఇది కూడా క్రాస్ మార్క్. ఇక్కడ కూడా అంతే కదా, 4గిట్లో మీకు 2 ఉండట్లేదు. సో అగైన్ మీరు ఇక్కడ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని కాదు, మీరు సరిగ్గానే పర్ఫామ్ చేస్తున్నారు, కానీ మూవింగ్ ఫార్వర్డ్ మిగతా వాటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇలా మీ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ని చిన్నగా పెంచుకుంటూ పోవాలి. అండ్ ఇక్కడ గమ్మత్తు మీరు గమనించారో లేదో, ఈ 4 ఇండికేటర్స్ని 4 డిఫరెంట్ సెక్టర్స్ని ఇండికేట్ చేస్తాయి, ఆ 4 డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఇండికేట్ చేస్తాయి. ఫస్ట్ ఇంకోసరికి మైండ్ మజిల్ కనెక్షన్ మాట్లాడుకున్నామా, అది మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఉంటుంది, రైట్? సో మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ టార్గెట్ మజిల్ గ్రూప్లో ఇంపాక్ట్ పడుతుందా లేదా అని గమనిస్తాం, కాబట్టి ఇట్ ఈస్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్. ఓకే, మజిల్ పంప్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ ద సెట్, లేకపోతే ఆఫ్టర్ ద వర్కౌట్ ఇమీడియట్లీ వస్తుంది అనమాట ఆ పంప్ అనేది. సో మజిల్ సోర్నెస్ ఎప్పుడని చెప్పాను నీకు, 24 to 48 hours తర్వాత వస్తుందని చెప్పాం. సో ఇది ఆఫ్టర్ ద వర్కౌట్ సెషన్. ఓకే, లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్ ఇది ఎప్పుడు చెప్పాం మనం? ఓవర్ ద టైం పీరియడ్, లైక్ 3 months 6 months ఇలా మెజర్ చేసుకోమని చెప్పాం. సో ఇలా మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఈ డిఫరెంట్ ఇండికేటర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మీ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ని మీరు హైపర్ట్రోఫీకి అనుగుణంగా ఉందా లేదా అనేది మీరు కనుక్కోవచ్చు. ఓకే, హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టే హెల్దీ, స్టే ఫిట్. Meet you until the next week. Thank you. See you. Bye-bye.